హలో హాయ్ ఫ్రెండ్స్, thumbnail చూసారా? చిరుధాన్యాలతో ఇలా కిచిడి చేయండి. జొన్నలు ఒకరోజు ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని వాటర్ అంతా పోయేంత వరకు గిన్నెలో వేసుకోవాలి. అలాగే పెసర్లు కూడా అంతే, హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా కావాల్సినవి పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, టమాటా ముక్కలు. ఇప్పుడు ఒక పోపు వేసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీనిలో ఆనియన్స్, టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు, ఆనియన్స్ కూడా బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న జొన్నలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు జొన్నలు వేసుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. మొత్తం తాలింపు మొత్తం జొన్నలకు పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. జొన్నలలో కొన్ని ఇంకేమైనా వాటర్ ఉన్నా కూడా ఇప్పుడు ఇది మగ్గుతుంది కదా, పోతుంది వాటర్ మొత్తం. పైనంగా లాస్ట్కి ఫైనల్కి ఉడకబెట్టుకున్న పెసర్లు, కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని మొత్తం కారం, ఉప్పు అన్నిటికీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇది ఒక కప్పు, రోజుకు ఒక కప్పు తిన్నారంటే చాలు. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అలాగే హెల్తీ ఫుడ్ కూడా ఇప్పుడు ఉంటున్నాం. ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మొత్తం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, చూస్తానికి ఎంత బాగుందో. పైరంగి ఇట్లా గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా ఇలా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక 2 నిమిషాలు ఆగి దింపుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ పుచ్చకాయ ముక్కలు. సమ్మర్ వచ్చిందంటే వాటర్ మిలన్ అదొక కప్పు తిని ఒక 2-3 పీసెస్ వాటర్ మిలన్ పీసెస్ అంటే కడుపు నిండుగా ఉన్నట్టు అనిపిస్తుంది. సమ్మర్లో చాలా చల్లగా కూడా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.